నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. జాతీయ హోదాను సంతరించుకున్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు మహర్దశ మొదలైంది. నవ్యాంధ్రకు జీవనాడి అయిన ఈ భారీ ప్రాజెక్టుకు ఆర్థిక ఇబ్బందులు తొలగడంతో అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. తొలి విడతగా 1981 కోట్ల 54 లక్షల నాబార్డు చెక్కును ముఖ్యమంత్రి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 935 కోట్లు చెల్లించింది. మరో 1000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం చివరికి నాబార్డు అందిస్తుంది. వాస్తవానికి విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 3000 కోట్ల పైచిలకు వ్యయమైంది. మొత్తానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి కేంద్ర ప్రభుత్వ సంకల్పం తోడైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం అవుతాయన్న భరోసా ప్రజలకు కలిగింది. ఈ నేపథ్యంలో ఉరకలెత్తిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు కెవి సుబ్బారావు గారు, నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ ఎం విశ్వేశ్వరరావు గారు, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ కర్నాటి ఆంజనేయరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు. విభజన హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు హోదాను సంతరించుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు నిధుల సమస్య తీరిపోయింది. మరి ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా వేగవంతం అవుతుందంటారా? ఫెడరల్ వ్యవస్థలో సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్రాల పని కేంద్రానికి సంబంధం లేదు అన్న దాని తరుణంలో పోలవరం విభజన చట్టానికి అనుగుణంగా ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా, ఒక జాతీయ దాని ప్రాజెక్టుగా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తూ నిర్మింపబడుతున్న ఈ యొక్క ప్రాజెక్టు డిసెంబర్ 26వ తేదీ నిన్న, అంటే ఆల్రెడీ మనం 5000 crores ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, మొత్తం 5000 crores ఖర్చు పెట్టిన సెంట్రల్ గవర్నమెంటు మొట్టమొదటిసారిగా దీన్ని పూర్తి స్థాయిలో గుర్తించి ఆర్థిక సహాయం అనేది డిసెంబర్ 26వ తేదీ నిజంగా ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రోజుగా చెప్పచ్చు. 42,000 కోట్ల రూపాయల కొత్త అంచనాల ప్రకారం ఉన్న ఈ యొక్క ప్రాజెక్టులో దాదాపు 27,000 కోట్ల రూపాయలు భూ సమీకరణకే పోతుంది. మిగతాది దాని ప్రాజెక్ట్ ఖర్చు కోసం వెళ్తుంది. ఇప్పుడు నిన్న 1981 కోట్లు ఇచ్చారన్నమాట. అంతకుముందు ఆల్రెడీ 900 కోట్లు ఇచ్చినారు. రేపు మార్చిలో ఇంకొక 1000 కోట్లు ఇస్తున్నారు. సో సాధ్యమైనంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన 5,000 కోట్లని రీఎంబర్స్ చేస్తున్నారు. ఇది ఈ రీఎంబర్స్మెంట్ ఎలా జరగాలని ఆశిస్తున్నాయంటే ఈ గవర్నమెంట్స్ రోలింగ్ కమిట్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు తీసుకున్న డబ్బుని మనం వెంటనే ఖర్చు పెట్టి, ఆ ఖర్చు పెట్టిన దానికి మనం అవుట్పుట్ చూపించి వెంటనే వీ కెన్ డిమాండ్. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టాలి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కదా, కేంద్ర ప్రభుత్వమే చేపట్టచ్చు కదా అన్న విమర్శల నేపథ్యంలో అసలు ఇష్యూ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా ప్రాజెక్టులు ఉంటాయి, కానీ ఇది మీరు చెప్పినట్టు మనకి ఇది జీవనాడి, ఇది మనకు అత్యంత అవసరమైన ప్రాజెక్ట్ కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే సీఎం గారు 11 సార్లు పోలవరానికి పోయి ఇచ్చారు. ప్రతి సోమవారం దాన్ని సోమవారం ఈజుకొల్లు పోలవరం అని చేపట్టుకొని వర్చువల్గా కావచ్చు, లేదంటే అక్కడ పోయి కావచ్చు చూసుకొని. సో కాంక్రీటు పని దగ్గర నుంచి రోజు ఎంత మట్టి, ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుతున్నారు అన్న మైక్రో ఇష్యూస్ కూడా చూసుకుంటున్నాం. సో ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా దీన్ని ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అన్నీ చేసుకొని, సో ఇప్పుడు మనం దాని మైల్ రాళ్ళు, టైం లైన్స్ బోత్ని మనం కరెక్ట్గా ఇది చేసుకున్నాం. సో ఎప్పుడు కాఫర్ డ్యామ్ వస్తుంది, ఎప్పుడు గ్రావిటీ ద్వారా ఇది వాటర్ వస్తుంది, ఎప్పుడు కాంక్రీట్ వస్తుంది, ఎవ్రీ ఇష్యూస్ చేసుకున్నాం కాబట్టి మనం ఆల్రెడీ జర్మనీ నుంచి కొత్త మిషనరీ అంతా తెప్పించున్నాం. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 1981 crores-ని ఇదేదో ఫస్ట్ టైమో లాస్ట్ టైమో అన్నట్టుగా చూడకుండా ఇది మనం ఖర్చు పెట్టే కొద్దీ అక్కడి నుంచి డబ్బు వస్తుంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సాయం అనగానే 42,000 crores-ని నేరుగా గోతంలో దాన్ని పెట్టేసి ఇవ్వరు కదా. సుబ్బారావు గారు, ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పోలవరం ప్రాజెక్టును 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి, కృతనిశ్చయంతో ఉన్నాయి. మరి ఈ ప్రాజెక్టు నిర్మాణ ఆరంభం నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి పరిణామ క్రమాన్ని ఏ విధంగా అవలోకించుకోవాలి? నిర్మాణం సైడు సీరియస్నెస్ కొంచెం తక్కువ ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక గత ఏడాది 2 ఏళ్లుగా కొంచెం దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. దృష్టి పెట్టడమే కాక ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ఫ్రీక్వెంట్గా, అంటే తరచూ దాన్ని సమీక్షిస్తున్నారు. తర్వాత ఆయన క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్నారు. ఏమైనా అడ్డంకులు ఉంటే, అంటే ఇదివరకు మనకి డిజైన్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ సిడబ్ల్యూపీసీ నుంచి మనకి క్లియరెన్సెస్ రావాలా, వాళ్ళు డిజైన్స్ అప్రూవ్ చేయాలా, అవన్నీ ఇదివరకు కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా దానికి ఒక ప్రత్యేకంగా
ఒక సాంకేతిక కమిటీ అని ఒకటి పెట్టారు పర్యవేక్షించడానికి, డిజైన్స్ అప్రూవ్ చేయడానికి. అలాగే CWPCలో కూడా వేరే ఒక వింగ్లోకి పెట్టి దానికి ఒక స్పెసిఫై కొంతమందిని విడిగా అలాట్ చేసి అక్కడ కూడా అనుమతులు తొందరగా మంజూరు చేసేటట్టుగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న ఏజెన్సీకి వాళ్ళ యొక్క కొంత లోపం ఉండటంతో వేరే ఏజెన్సీలని వాళ్ళతో అనుసంధానం చేసి కొత్తగా వేరే ఏజెన్సీని తీసుకొచ్చి స్పెషలైజ్డ్ మెషినరీ తీసుకొచ్చేందుకు చేశారు. కనుక అన్ని అవసరాలు తీరాయి, తొందరగా సాగడానికి అవకాశం ఉంది. ఇదివరకు మనం ఏ ప్రాజెక్టు చరిత్ర చూసినా 700 కోట్ల ప్రాజెక్ట్ అయితే ఏడాదికి 20-25 కోట్లు ఇచ్చేవాళ్ళు సాగుతుండేది. అలా కాకుండా ఇప్పుడు నిధుల సమస్య కూడా ఒక విధంగా టేకెన్ కేర్ ఆఫ్ కనుక తొందరగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. విశ్వేశ్వరరావు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. అయితే నిర్మాణ పనులు నత్తనడక నడుస్తుండటంతో అంచనా వ్యయం భారీగా పెరిగిపోయింది. మరి అంచనా వ్యయం భయపెడుతున్న ఈ పరిస్థితుల్లో నిర్మాణ ప్రణాళిక పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి సూచనలు గమనంలోకి తీసుకోవాలి? ప్రణాళిక మనం మైల్ స్టోన్స్ని పెట్టుకుంటాం. ఆ మైల్ స్టోన్స్ కంప్లీట్ చేయాలి. కాఫర్ డ్యామ్స్, స్పిల్వేస్, రాక్ఫిల్ డ్యాము, స్పిల్ ఛానల్, అలా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ ఎప్పుడు చేయాలి అనేది ముందు మనం ప్లాన్ చేసుకొని ఆ మైల్ స్టోన్స్ అన్నీ కంప్లీట్గా ఒక ప్రణాళిక ప్రకారం టైం బౌండ్ సిస్టమ్ ప్రకారం చేసుకొని అవి కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడన్నా మైల్ స్టోన్ మెయింటైన్ అవ్వకపోతే ఆ మిగిలిపోయిన వర్క్ని మళ్ళీ నెక్స్ట్ దాన్ని క్యారీ చేసేసి కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. సీఎం గారు వారం రివ్యూ చేస్తున్నారు కాబట్టి జనరల్గా వర్క్ జరగడానికి చాలా ఫాస్ట్గా జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లేట్ అవ్వడానికి ముఖ్యంగా 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి ఫండ్స్ మనకి ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఫండ్స్ మనకు వస్తున్నాయి. రెండోది ల్యాండ్ ఎక్విజిషన్. సార్ చెప్పినట్టు ల్యాండ్ ఎక్విజిషన్ R&R వర్క్స్ కంప్లీట్ చేయకపోతే ఏ కోర్టు కేసులు అవి వచ్చేసి ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవన్నీ ఇమీడియట్గా చేసేసుకుంటే పక్కగా చేసుకుంటే మనకు ఫండ్స్ ప్రాబ్లం లేదు. కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ మైల్ స్టోన్స్ కరెక్ట్గా పెట్టడానికి కూడా, పైగా డ్యామ్ వర్క్ ఒకటే కాబట్టి కెనాల్ వర్క్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్యామ్ వర్క్ని పూర్తి చేయడానికి చాలా అవకాశం ఉందని నా ఉద్దేశం. ముఖ్యంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా దీన్ని ఏ విధంగా ఆవిష్కరించుకోవాలి? బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇదే కాకుండా దీనివల్ల 80 TMC మనము కృష్ణా నది తీసుకొస్తాము. దానివల్ల మనం ప్రకాశం బ్యారేజ్, కృష్ణా డెల్టా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పైన ఆల్మట్టి డ్యామ్ అవి కట్టడం వల్ల కృష్ణాలో మనకు వచ్చే నీళ్ళన్నీ కృష్ణ వచ్చేసి కింద నీళ్ళు రావడం తగ్గిపోతుంది. అందువల్ల ప్రకాశం బ్యారేజ్ కానీ కృష్ణా డెల్టా కానీ బాగా సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యూచర్లో చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఈ 80 TMC పోవడం వల్ల అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇలా ఒక రివర్ టు రివర్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటాం కదా, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కూడా జరగడం ఈ ప్రాజెక్ట్ నుంచి జరుగుతుంది. అదే కాకుండా ఇరిగేషన్ 7.2 lakh acres ఇరిగేషన్ కూడా ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బేసిక్గా మొత్తం మనకి దాని ఏమంటారంటే మన స్టేట్కి ఒక జీవధార లాంటిది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ కృష్ణాలో, గోదావరిలో కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. అందువల్ల ఈ ప్రాజెక్ట్ని అనుకున్న టైంలో పూర్తి చేయాల్సిన అవసరం చాలా ఉంది. 2018 కంప్లీట్ చేస్తామన్నారు. పక్కా ప్రణాళికలు పెట్టేసుకొని కంప్లీట్ చేస్తే అనుకున్న బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఆంజనేరెడ్డి గారు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దాదాపు 7,20,000 ఆయకట్టుకు నీరందుతుంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పం కూడా తోడైన ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సమగ్రంగా ఏ విధంగా ఆర్థిక చేయూతను నిరంతరం అందించాల్సిన అవసరం ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక వరం లాంటిది పోలవరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరం లాంటిది. ఇది ఈనాటి చరిత్ర కాదు. 1940 నుంచి పోలవరం ప్రాజెక్టు మీద అనేక చర్చలు, అనేక ప్రణాళికలు జరుగుతున్నాయి. 1981లో 80లో అంజయ్ గారు దానికి పునాది వేశారు. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత దాన్ని కొంత కదిలిచ్చారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కొంత ముందుకెళ్ళింది. మధ్యలో అనేక కారణాల వల్ల నిధులు సక్రమంగా రానందువల్ల కొంత వెనకబడుతూ వచ్చింది. దాన్ని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే పోలవరానికి అడ్డంకులు తొలగించడం కోసం 7 మండలాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవడం ద్వారా, మామూలుగా జాతీయ ప్రాజెక్టులు తీసుకున్నప్పుడు 90% నిధులు కేంద్రం ఇస్తుంది, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, నూతన రాష్ట్రం ఉన్న మన ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్న తర్వాత కేంద్రం 100% ఈ పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చులను భరించడానికి వచ్చింది. అది చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ ఇరిగేషన్ కంపోనెంట్ ఏదైతే ఉందో
దాన్ని మొత్తం కేంద్రం భరిస్తుంది. దురదృష్టవశాత్తు ఏమైందంటే మన దేశంలో ఈ ప్రాజెక్టులు డిలే అవ్వడం వల్ల, అనేక కారణాల వల్ల, రాజకీయ కారణాల, ఆర్థిక కారణాల డిలే అవ్వడం వల్ల ఈ కాస్ట్ ఎస్కలేషన్ చాలా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. మొదట్లో దీన్ని ఏదో 15,000 కోట్లు అన్నారు, మళ్ళీ తర్వాత పెరిగింది, ఈరోజు 42,000 కోట్ల రూపాయల దాకా వచ్చింది. ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని వేల కోట్లు ఎట్లా పెరిగిపోయిందని. దీనికి కారణం ఏంటంటే రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడం, పెద్దలు చెప్పినట్టు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోకపోవడం, అనేక రాజకీయ కారణాల వల్ల వస్తుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా రాష్ట్రం పట్ల చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు. ఈ ప్రాజెక్టే పూర్తయితే చాలా మంచినీటి సమస్య, సుమారు 500 గ్రామాలకు మంచినీటి సమస్య ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి లాంటి నగరాలకు కూడా మంచినీటి సమస్య తీరుతుంది. అదేవిధంగా పరిశ్రమలకు కూడా 23 TMC పరిశ్రమలకు కూడా ఉన్నాయి. సరే, ఇది బహుళార్థక సార్థక ప్రాజెక్టు. చాలా అన్ని విధాలా రాష్ట్రం సర్వతోముఖ. వ్యవసాయం బాగుంటేనే కదండి ఏ రాష్ట్రం అయినా బాగుంటుంది. వ్యవసాయం బాగుందంటే దాని యొక్క ఎఫెక్ట్ అన్ని రంగాల మీద, దాని ప్రభావం అన్ని, రైతులు హ్యాపీగా ఉన్నారంటే దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుంది. విజయ్ కుమార్ గారు, నవ్యాంధ్ర జీవనాడి ఆశ్రిత వరదాయిని పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు, మరి ఈ ప్రాజెక్టు కనుక పూర్తయినట్లయితే రాష్ట్రం ఏ విధంగా సర్వతోముఖాభివృద్ధితో ప్రగతి పథంలో పయనిస్తుంది? బహుళార్థ సాధక ప్రాజెక్టు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. 7.5 లక్షల ఎకరాలు అంటే ఆల్రెడీ ఉన్న ఆయకట్టు స్థిరీకరణ ప్లస్ కొత్తగా చేరబోయే సాగు, 900 మెగావాట్ల విద్యుత్తు, 500 నుంచి 700 గ్రామాలకు తాగునీరు, దాదాపు విశాఖపట్నానికి పారిశ్రామిక అవసరాల కోసం దాదాపు 25 TMC అనుకుంటాను ఈ నీళ్ళు, ఇవంతా వస్తున్నాయి. ఇది కాకుండా రాయలసీమకు మనం పట్టిసీమ ద్వారా కష్టపడి ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల అక్కడ వచ్చే వరద నీటిని ఇక్కడికి చేసి పట్టిసీమ కాలువ ద్వారా మనం ఒక్క పంటకి రాయలసీమకి సగం దాకా వాటర్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు వెలిగొండ, గండికోట, ఈ రిజర్వాయర్లు, గాలేరు నగిరి, మనం ప్యారలల్గా గాలేరు నగిరి, హంద్రీనివా బోత్ కంప్లీట్ చేస్తున్నాం. మనం ఈ యొక్క ప్రాజెక్టుతో భాగంగా 2018 నాటికి 2 కాలువలు కూడా కంప్లీట్ అవుతున్నాయి. సో రేపు పోలవరం పూర్తయితే రబీకి కూడా రాయలసీమకి నీళ్ళు ఇవ్వగల శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి. ఎందుకంటే ఆ కృష్ణా డెల్టాకి పోలవరం వాటర్ ఇస్తే శ్రీశైలంలోని ఆ వచ్చే వాటర్ని రబీకి, సో ఒక పంటకు కూడా మనం 70 సంవత్సరాలుగా రాయలసీమకి ఒక్క పంటకు కూడా నీరు ఇవ్వకుండా, వర్షం వస్తే రాయలసీమ అదృష్టం, వర్షం రాస్తే రాయలసీమ దురదృష్టం అనే టైప్లో మనం వదిలేసినాం ఇంటి నుంచి. ఓకే, ఎందుకు పోలవరం డిలే అయిందా రకరకాలు ఇస్తున్నాం. సో పట్టిసీమ ద్వారా కష్టపడి వాళ్ళకి మనం దాదాపు గండికోట దాకా వచ్చాయి ఇప్పుడు నీళ్ళు, రకరకాల కుప్పం దాకా మనం చేస్తున్నాం. సో మీరంటూ డైలీ మానిటరింగ్ దాని జరుగుతుంది. మదనపల్లిలో కలెక్టర్ గారు ప్రతి వారానికి 2 సార్లు వచ్చి ఎంత మట్టి తవ్వారు, ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వారు అన్న మైక్రో లెవెల్ దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. సో రాష్ట్రం మొత్తం మీద అంటే ఇప్పటిదాకా కాలువల ద్వారా సేద్యం అంటే కేవలం కోస్తా ప్రాంతం మాత్రమే పరిమితం అనేది, రాయలసీమ వాసులు అక్కడికి వస్తే ఇంత నీళ్ళు అసలు ఇంత కాలువల్లో హ్యాపీగా ఉన్నాం. నేను కూడా రాయలసీమ అన్నా కాబట్టి అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. 800 నుంచి 1000 అడుగుల లోపల పాతాళంలో నుంచి లాగుతుంటాం వాటర్ని. అట్లాంటిది పక్కన కాలువ నుంచి 2 పంటలకు కనుక మాకు నీళ్ళు వస్తే ఇంకా మన రాష్ట్రంలో వెనుకబోయిన జిల్లా అంటూ ఉండే అవకాశమే అసలు లేదు. సుబ్బారావు గారు, 7,20,000 ఎకరాలకు సాగునీరు అందించడం, అలాగే కృష్ణానదికి గోదావరి జలాల మళ్లింపు, దాదాపు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, విశాఖ పరిశ్రమలకు నీళ్ల కేటాయింపు, దక్షిణాది రాష్ట్రాలకు తాగునీరు కేటాయింపు, ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా చేకూరబోతున్నాయి. మరి ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఎలాంటి సాంకేతికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటే, ఇందులో కొంచెం కష్టమైన పని రాక్ఫిల్ డ్యామ్ అని అనుకుంటున్నారు. రాక్ఫిల్ డ్యామ్ ఇదివరకు పూర్వకాలంలో కంపేర్ చేస్తే ఇప్పుడు సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్, మనకి యంత్ర సామాగ్రి లభ్యమవుతోంది. దాని మూలాన అంటే 70 మీటర్ల లోతుకు వెళ్ళి డయాఫ్రమ్ కట్ ఆఫ్ వేయగలరా అని ఇదివరకు కొంతమంది దాన్ని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుండేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కంప్యూటర్ ఇదివరకు మాన్యువల్గా చేసేదానికి ఇప్పుడు కంప్యూటర్తో కంట్రోల్తో వర్టికాలిటీ మెయింటైన్ చేయాలి. ఆ డయాఫ్రమ్ కట్ ఆఫ్ వర్టికాలిటీ మెయింటైన్ చేయడం అన్నది ఇందులో ముఖ్యమైన ఆస్పెక్ట్, ముఖ్యమైన ఫీచర్. అంటే ఇప్పుడు ఒక ప్యానల్స్గా దింపుతారు, ఒక ప్యానల్ దింపుతారు వర్టికల్గా లేసి, ఇంకొక ప్యానల్ దింపితే దాని పక్కన వెళ్లకుండా వంకర వస్తే మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా ఉండటానికి ఇదివరకులా కాకుండా ఇప్పుడు
ఈ సోఫిస్టికేటెడ్ మెషినరీతో ఆ గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా ఒక అడ్డంకి ఒక గోడలా కట్టడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తున్నారు. వాళ్ళు ట్రయల్ కూడా వేశారంటే కొంత డెమాన్స్ట్రేషన్ కూడా చేసి చూపించారు వాళ్ళు. అది వెళ్ళగల శక్తి ఉంది అని. దీనికోసం 70 మీటర్లలో ఆ రాక్ ఉన్నప్పుడు ఆ రాక్లోకి తవ్వి దీన్ని యాంకర్ చేయాలా డయాఫ్రమ్ కటాఫ్ని. అక్కడ తవ్వే దానికోసం ప్రత్యేకంగా దీనికోసం కట్టర్స్ ప్రత్యేకంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అదే తీసుకొచ్చి ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం వాళ్ళు వేరే దీనికి తగినట్టుగా మెషినరీని ఎక్విప్మెంట్ని తయారు చేసి తీసుకొచ్చి ఉపయోగిస్తున్నారు. కనుక సాంకేతికంగా ఇంకోటి ఏంటంటే నది మళ్లింపు. ఇప్పుడు మిగతా ప్రాజెక్టులో ఏంటంటే నది మళ్లింపు పక్కన ఒక టనల్ ద్వారానో లేకపోతే పక్కన ఒక డైవర్షన్ ఛానల్ ద్వారానో తవ్వి మధ్యలో మనం నది గర్భంలో మనం డ్యామ్ కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నదీ గర్భంలో మనం ఎర్త్ డ్యామ్ వేస్తున్నాం, మొత్తం అంతా చేస్తున్నాము, స్పిల్వే పక్కకు జరిపాం. కనుక ఈ ఎర్త్ డ్యామ్ వేయాలంటే మొత్తం నది డైవర్ట్ చేయాలి. దానికోసమని ముందు మనం స్పిల్వే పూర్తి చేసి కింద దానికి ఆ స్పిల్వే ద్వారా వెళ్ళే నీటిని మళ్ళా కింద కలిపే విధంగా స్పిల్ ఛానల్ కూడా తయారు చేసిన తర్వాత అప్పుడు మనం కాఫర్ డ్యామ్ వేసి నీటిని మళ్లించి నీళ్ళు కలుపుతాం. అప్పుడు ఇది చేయడానికి రాక్ఫిల్ డ్యామ్ చేయడానికి వీలవుతుంది. దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఆ కాఫర్ డ్యామ్ వేశాక వీలైనంత తొందరగా ఆ రాక్ఫిల్ డ్యామ్ మనం పైకి తీసుకురావాల్సి వస్తుంది. దానికి తగ్గట్టుగా ముందే మెటీరియల్ అన్నీ కావాల్సిన మెటీరియల్ అన్నీ ఒక చోట స్టాక్ చేసి టకటక డంప్ చేసి దాన్ని కనుక చేస్తున్నట్టయితే ఒక విధంగా ఇది ఇప్పుడు ఉన్న భారీ యంత్రాలు ఇవన్నీ కూడా ఉపయోగించి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేంటే ఇప్పుడు ఏ ప్రాజెక్టుకైనా ముందు కొంచెం తడుముకోవాల్సి వస్తుంది. కొత్తది కనుక వెంటనే కొద్ది రోజుల్లోనే దానికి ఒక రొటీన్లో పడతారు. దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తారు. మీ మెథడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అవన్నీ జరుగుతాయి. కనుక మనం పట్టుదల ఉండి సరిగా ఆర్గనైజ్ చేసి డబ్బులు ఇది లేకుండా ఉండి సరైన యంత్ర సామాగ్రి కనుక దాని మీద మనం ప్రాజెక్టు మీద ఎంప్లాయ్ చేస్తున్నాం కనుక తొందరగా చేయడానికి ఆస్కారం ఉంది, తొందరగా చేయవచ్చు కూడా. విశ్వేశ్వరరావు గారు, ఒక సాంకేతిక నిపుణులుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్స్ట్రక్షన్లో సార్ చెప్పారు కదా, కన్స్ట్రక్షన్స్లో అది వరకు కొంచెం టెక్నాలజీ తక్కువ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ డయాఫ్రమ్ వాల్స్ కానీ మామూలుగా స్పిల్వే కానీ ఇప్పుడు స్పిల్వే కూడా మనము సైడ్ కడుతున్నాము. అందులో మొత్తం స్పిల్వే కానీ స్పిల్వే ఛానల్ కానీ కంప్లీట్ చేసుకోవాలా. ఫస్ట్ ఏది చేయాలి, నెక్స్ట్ ఏది చేయాలనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలా. ఫస్ట్ సార్ చెప్పినట్టు ముందు ఫస్ట్ స్పిల్వే కట్టేసేసి స్పిల్వే ఛానల్ ద్వారా డైవర్ట్ చేసేటువంటి తర్వాత కాఫర్ డ్యామ్ కట్టేసేసి తర్వాత మనము ఇమీడియట్గా డయాఫ్రమ్స్ రాక్ఫిల్ డ్యామ్ కూడా ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత తొందరగా కంప్లీట్ చేసేసి అవన్నీ ప్లాన్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆపరేషన్ వచ్చిన తర్వాత కూడా మనం ఆపరేషన్ పాలసీస్ డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్లడ్ కంట్రోల్ కూడా ఒక మాన్యువల్స్ పెట్టేసుకొని ఫ్లడ్ కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. అది చేయకపోతే తర్వాత మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ కూడా ఆపరేషన్ ప్లాన్స్ అంటే ఇప్పుడు కృష్ణా డెల్టాకు నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలా, అక్కడ కృష్ణాలో ఫ్లడ్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడి నుంచి నీళ్ళు ఇస్తే ఉపయోగం ఉండదు, ఎక్కువ అవసరం ఉండదు. పవర్ జనరేషన్కి ఇరిగేషన్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏది చేయాలనేది కూడా అలాంటి డెసిషన్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ అప్పుడు ఏమి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవనుకుంటున్నాను. ఎందుకంటే సార్ చెప్పినట్టు జర్మన్ నుంచి మెషినరీ తెప్పించాము, టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అయిపోయింది. ఈ టెక్నాలజీతో మనము ఈజీగా ఇప్పుడు డయాఫ్రమ్ వాల్స్ కట్టవచ్చు, రాక్ఫిల్ డ్యామ్ ఈజీగా కట్టుకోవచ్చు, స్పిల్వేస్ కట్టవచ్చు, అన్నీ కట్టవచ్చు. టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టేసుకొని 2008 కంప్లీట్ చేయడానికి చాలా ఈజీగా అవకాశం ఉంది. ఆంజనేయురెడ్డి గారు, నిర్దేశిత గడువు ప్రకారం 2018 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలి. మరి ఈ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి స్పష్టమైన సమన్వయంతో ముందుకెళ్ళాలి? మౌలికంగా నిధులు కొరత లేకుండా చూస్తే ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం కాబోతుందని నేను అనుకుంటున్నాను. అది కావడం వల్ల టూరిజం పాయింట్ కూడా టూరిజం స్పాట్గా కూడా తయారవుతుంది. దాని యొక్క ఫలితాలు రకరకాలుగా ఉండబోతున్నాయి. కేంద్రం రాష్ట్రం రెండు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి. మీ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, దానికి వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలా, దాని అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళితే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా
ఈ నిధుల విషయంలో ఇక రెండు ఆలోచన లేకుండా ముందుకొస్తుంది. నిన్నటి రోజున 1981 కోట్ల రూపాయలు చెక్కు కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రారంభమైంది. ఇంకా ఈ ప్రారంభమైన దాన్ని మనం అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ చేస్తుంది, నిధులు ఇస్తుంది, కానీ ఎగ్జిక్యూట్ చేయాల్సింది, అమలు జరపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఎంత నమ్మకం అయితే మనం కల్పిస్తామో, మనం పని చేస్తున్నాం, ప్రోగ్రెస్ ఉంది, ఇక్కడ పూర్తి చేస్తాననే నమ్మకం మనకు, ఒక రాజకీయ పొలిటికల్ విల్ ఉంది, మన ఇంజనీర్లు ఒక అద్భుతమైన ఇంజనీర్లు ఉన్నారు, పని చేస్తున్నారు, ప్రోగ్రెస్ ఉందని ఒక విశ్వాసం కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తే నిధుల విషయంలో కొరత ఉందని నేను అనుకోవడం లేదు. ఈ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కు ఉన్న కష్టాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా పోలవరం పూర్తయ్యేదానికి కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుంది. కేంద్రం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనేది పక్కన పెడితే, మన ప్రాజెక్టు పూర్తి అవుతుందో లేదా, పూర్తి కావడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజల మేలు జరుగుతుందో లేదనేది మనం చూడాల్సి ఉంది. ఇక్కడ కూడా మిత్రపక్షం అధికారంలో ఉంది కదా, ఇదేమి ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీ అధికారంలో ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి వెనకపోదు. బట్ మోర్ అడ్వాంటేజ్ ఈజ్ వీఆర్ ఇన్ కొయిల్యూషన్, మేము కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఇంకా మంచి సమన్వయం ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది, మంచి ఇద్దరు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారు, మంచి ప్రణాళికలు తయారు చేస్తారు. 2018కి అవుతుందో లేదని చాలామంది అనుమానాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ నిపుణులతో కూడా నేను మాట్లాడినప్పుడు కొంతమంది అనుమానాలు ఉన్నాయి. అనుమానాలన్నీ కూడా పటాపంచలయ్యేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలా. రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన సపోర్టు నిధుల రూపంలో కానివ్వండి, ఇంకేదైనా రూపంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అందుబాటులో ఉంటుందని నేను మీకు హామీ ఇవ్వగలను. ప్రపంచంలో ఎక్కడైనా ఓ భారీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే నిధులు, పునరావాసమే కీలకమైన అంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలవరం జాతీయ ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.